భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాక గ్రామ పంచాయతీలో గల గాంధీనగర్లో 3 సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు, మహిళా వెల్ఫేర్ ఫౌండేషన్ మరియు ఉమెన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా మరియు కౌన్సిల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మహిళలు, సిపిఐ పార్టీ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నా నిర్వహించారు. గాంధీనగర్లో బ్యాచ్లన్నీ ఉంటున్నారు. ఇక్కడున్న గ్రామస్తులు కూడా వాళ్ళకున్న ఇల్లులు ఎక్కువ కిరాయిలకి ఆశపడి వాళ్ళు వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వలస వాళ్ళకి బ్యాచ్లకి రెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అయితే వాళ్ళు వేరే ఊళ్ళ నుంచి వాళ్ళ ఫ్యామిలీ చేసి రావడం వల్ల వీళ్ళు కొంచెం మందు కూడా ఎక్కువ ఎక్కడ పడితే అక్కడ అమ్మడం వలన వీళ్ళు ఎక్కువ రాలేదు. వాళ్ళ మధ్యలో ఎవరు ఏమంటున్నారో తెలియని పరిస్థితి. కానీ కొంచెం జ్ఞానం కలిగి కొంచెం పెద్దవారు కానీ వృద్ధులు కానీ వాళ్ళు కొంచెం తెలుసుకొని సైడ్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా ఇలాంటి చిన్నపిల్లలు చాక్లెట్లు, బిస్కెట్లు అంటూ వాళ్ళని ఆడిపెట్టి వాళ్ళని లైంగిక దాడికి వేధింపులకు గురి చేసి వాళ్ళని మరి ఈ రకంగా చేయడం అనేది దారుణం. మరి ఏంటంటే ఈ వలస వాళ్ళకి స్థానికంగా ఇల్లు ఇచ్చే వారు కూడా దయచేసి మీకు చేతులకి నమస్కరిస్తున్నా. ఇక నుంచి కిరాయిల కోసం మీరు ఆశపడకుండా ఇలాంటి చిన్నపిల్లలు కానీ వృద్ధులను కానీ మహిళలను కానీ ఇబ్బందులు కలగకుండా అందరూ ఫ్యామిలీలు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ గ్రూపులు అన్నీ చూసుకుంటూ వాళ్ళేంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది వాళ్ళని గ్రహిస్తూ వాళ్ళపైన ఒక కన్ను ఉంచి మరి వాళ్ళు రెంట్కి ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. అలాగే ఇంకా ఏంటంటే వాళ్ళ ఇళ్లల్లో ఉన్న రెంట్లకు ఉన్న బ్యాచులర్ ఎలాంటి తప్పులు చేసినా కూడా ఇక మీదట పూర్తి బాధ్యత ఆ గృహ యజమానులు కానీ వాళ్ళనే ఇక నుంచి శిక్షించాలని కూడా నేను ఖండిస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రతి మహిళ మేము షాపుల దగ్గరికి వెళ్ళాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, చెట్లకు వెళ్ళాలన్నా, ఎక్కడైనా సరే ప్రతి విధంగా ఎక్కడ ఏ మహిళ ఏ సొంత పనికి మేము పరుగులు తీయాలన్నా కూడా మాకు ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే వాళ్ళంతా గుంపులుగా ఇప్పుడు పోతే గుంపులుగా ఉండడం, గంజాయి బ్యాచ్ అంటూ గంజాయి కానీ మత్తు పదార్థాలకు కానీ అన్నింటికీ అలవాటు పడి మరి మహిళలను ఎక్కడ పడితే అక్కడ వారి జీవితాలను ఈ రకంగా నాశనం చేస్తూ కాళ్ళతో కోరికే మొక్కలు కూడా పుంచేసినట్టుగా వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్న మరి మానవ మృగాలను వాళ్ళని కఠినంగా శిక్షించి ఉరి తీసినా కూడా మేము చాలా సంతోషంగా ఉంటామని మహిళలందరం కూడా మా మహిళల తరఫున, మహిళా సంఘాల తరఫున ఇక్కడైతే మరి ఎన్నో రకాల మహిళా సంఘాలు, మరి కోఆర్డినేటర్లు, మానవ హక్కుల కమిషన్, మరి అన్ని పార్టీల వారు కూడా మేము మహిళలుగా ఐక్యత కలిగి మేము పోరాడుతూ ఉన్నాం. బలాత్కారం చేసి లైంగిక దాడులకు గురి చేసిన వ్యక్తిని దారుణంగా శిక్షించాలని మరి మేము మహిళలందరం, మహిళా సంఘాలందరం కోరుకుంటున్నాం. అలాగనే ఇప్పుడైతే తన మీద కేసు అయింది. నిన్నటి నుంచి కూడా మేము మరి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి స్టేషన్ వరకు నైట్ అంతా కూడా మేము అందరం తిరుగుతూ ఉన్నాం. మహిళలు మేము గుర్తించగలిగిన విషయం ఇప్పుడు మరి వృద్ధుల నుంచి చిన్నపిల్లల వరకు కూడా ఎక్కడ కూడా మాకు స్వేచ్ఛ లేదు. మహిళలకు స్వేచ్ఛ వచ్చిందని, స్వతంత్రం వచ్చిందని అందరూ చెప్తున్నారు. కానీ మహిళలు మేము ఎక్కడ కూడా నలుగురిలో బ్రతికే స్థితి లేకుండా ఉంది. ఎక్కడ ఒంటరి మహిళ కనపడ్డా కూడా మా మీద లైంగిక దాడులు చేస్తున్న మరి మానవ మృగాలను కఠినంగా శిక్షించి మరి ఇప్పుడైతే శిక్షలు పడ్డాయి. మరి పోక్సో కేసు అయిందని చెప్తా ఉన్నారు. కానీ పోక్సో కేసు కంటే కూడా దారుణంగా అతన్ని ఉరిశిక్ష విధించి మరలా మహిళలకు ఎప్పుడూ కూడా ఇలాంటి ఇబ్బందులు కలగకుండా మరి అధికారులందరూ కూడా మాకు సహాయపడి మహిళలందరికీ స్వేచ్ఛ కల్పించాలని మేము మరి ఆ మానవ మృగాన్ని ఖండించడానికి ఉరి తీసినా కూడా తనకి మరి ఎంతమంది ప్రాణాలు తీస్తున్నారో ఎక్కడ పడితే అక్కడ చాలా
అతను ఆ అమ్మాయిని అఘాయిత్యం చేయడం జరిగింది. ఇలాంటి ఉన్నాయి. జరిగినప్పుడు కూడా పోలీసులు స్పందించారు, తొందరగా స్పందించారు, డిపార్ట్మెంట్ స్పందించారు. కానీ వాళ్ళకి ఇంకా ఆ శిక్ష మాత్రం సరిపోదండి. ఇంకా కఠినమైన శిక్ష విధిస్తేనే ఇంకొకరికి ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా ఉండే అవకాశాన్ని మనం ఇలాంటి అవకాశం ఇవ్వకూడదు ఇంకొకటి మాత్రం. అలాంటి శిక్ష మనం వాళ్ళకి విధించే విధంగా ప్రభుత్వం వాళ్ళు స్పందించాలని కోరుకుంటున్నాం. ఇంకా ఇలాంటివి కూడా ఇంకా చిన్నపిల్లల కానించి వృద్ధుల వరకు కూడా ఇలాంటి శిక్ష వేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా జరుగుతున్నాయి అంటే ప్రభుత్వ లోపమా లేకపోతే డిపార్ట్మెంట్ లోపం అనేది అర్థం కావట్లేదు. కానీ ఇంకొక రాష్ట్రంలో కొన్ని రాష్ట్రాలలో చంపేయడం లాంటివి జరుగుతున్నాయి. కానీ మన రాష్ట్రంలో ఎందుకు జరగట్లేదు? ఈ విధంగా ఇలాంటి అగత్యాలు జరగకుండా ఉండాలి అంటే వాటి ఎంక్వైరీ చేయడమా లేదా ఇలాంటి అగత్యం జరగకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇలాంటి అగత్యాలు ఆగిపోతాయా అనే దాని మీద ప్రభుత్వం తొందరగా స్పందిస్తే బాగుంటుంది. ఇలాంటి అగత్యాలు ఇంకోసారి జరగకుండా ఆగే విధంగా నేను ఇంకా పోరాటనే ఉంటాను. ఇలాంటి అమ్మాయికి ఇంకా న్యాయం జరగాలని నేను ఇంకా పోరాటనే ఉంటామండి. నమస్తే, ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ M4 న్యూస్ ఛానల్.